హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. డిసెంబర్ 2వ తారీఖున పొలిపాడ్యమి. కార్తీక మాసం పూర్తయిన అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజుని పొలిపాడ్యమి అంటారు. డిసెంబర్ 1వ తారీఖున అమావాస్య రాగా డిసెంబర్ 2వ తారీఖున పొలిపాడ్యమి సోమవారం ఏర్పడనుంది. ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణువుని పూజిస్తూ ఉంటారు. మార్గశిర మాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున స్త్రీలు ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి. బియ్యపు పిండితో చేసిన దీపాలను వెలిగిస్తే ఇంకా మంచిదని పండితులు అంటున్నారు. కార్తీక మాసంలో చివరి రోజును పులిస్వర్గంగా వ్యవహరిస్తారు. హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసంలో ఎన్నో విశేషమైనటువంటి పూజలు చేస్తారు. కాబట్టి ఈ మాసం ముగింపు సందర్భంగా అంటే పొలిపాడ్యమి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే లేచి స్నానం చేసి నేతిలో ముంచిన ఒత్తులలు అరటిడప్పులలో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు. భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ రోజున మహిళలు స్నానాలు ముగించుకుని దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేర్లలో, చెరువులలో, కాలువలలో దీపాలను వెలిగిస్తే మంచిది. ఇలా వీలు కాని వారు ఇంటి వద్దనే తులసికోట ముందు ఒక స్టీలు పాత్రలో నీటిని పోసి అటు డొప్పలలో దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ దీపాలను వెలిగించిన తర్వాత గంగాదేవికి నమస్కారం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని పండితులైతే చెప్తున్నారు. పొలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కరించుకోవాలి. ఆ తర్వాత నదికి హారతి ఇచ్చి పొలి కథను చదువుకోవాలి. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా సరే ఈ రోజున 30 ఒత్తులతో దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే ఈ మాసం అంతా కూడా దీపారాధన చేసినటువంటి పుణ్యఫలితం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు స్వయంపాకాన్ని దానం చేయండి. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి పొలి వైకుంఠానికి చేరుకున్న రోజులను పొలిస్వర్గంగా పండుగగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చేది పొలిస్వర్గం. ఇంతకీ పొలి ఎవరు? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏంటి అనంటే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. ఈ కార్తీక మాసంలో ఈ పొలి కథ విన్నవారికి శివకేశుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలానే ఈ నెలంతా శివునికి చేసిన పూజ ఫలితం దక్కుతుంది. అయితే ఈ పొలిపాడ్యమి రోజున ఈ క్రింద చెప్పే కథను విని అక్షింతలను తలపైన వేసుకుని దేవునికి నమస్కారం చేసుకుంటే మంచిది. పొలిస్వర్గం తెలుగింటి మహిళ కథ. కార్తీక మాసం దీపం ప్రాధాన్యతే కాదు, ఆ ఆచారాన్ని నిష్కలంగా పాటించి అవసరాన్ని కూడా తెలియచేస్తుంది. పూర్వం కృష్ణానది తీరంలో ఒక గ్రామం ఉండేది. ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ గ్రామంలో. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారట. వారిలో చిన్న కోడలి పేరు పొలి. ఆమెకు చిన్నతనం నుంచి పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి. కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది. తనకంటే మహాభక్తురాలు వేరొకరు లేరని, ఆచారంలో పాటించే హక్కు ఆమెకే ఉందని అహంకార భావం పొలి అత్తకు ఉండేది. కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలను వెంటబెట్టుకుని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది. కోడలి ఎక్కడ దీపం వెలిగిస్తుందో అన్న అనుమానంతో అవసరమైన పూజ సామాగ్రి ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడేది. పొలి దీపం పెట్టకుండా అత్తగారు చేసే ప్రయత్నాలు సాగలేవు. చిన్న కోడలు పొలి తన తెలివితేటలతో పెరటులోని పత్తి చెట్టు నుంచి పత్తిని తీసుకొని దానితో పత్తి చేసి ఇంట్లో ఉన్న వెన్నను తీసుకొని పత్తికి రాసి దీపాన్ని వెలిగించింది. ఆ దీపం కూడా ఎవరికంటా పడకుండా దానిపై ఒక బుట్టను బోర్లించి పెట్టింది. ఇలా కార్తీక మాసమంతా కూడా నిర్విఘ్నంగా పొలి దీపాలను వెలిగించింది. చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ వెళుతూ పొలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది. పొలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసి పొలిని చూసి దేవతలు ముచ్చటపడ్డారు. వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్ప విమానం భూలోకానికి దిగివచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్త, ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పొలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు.
ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పులి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పులికి మాత్రమే స్వర్గానికి చేరేందుకు హక్కు ఉందని, నిష్కలంకమైన మనసున్నదని చెబుతూ వారిని కిందకు దింపారు. తెలుగునాట మహిళందరూ కూడా పులిని తలుచుకుంటూ అమావాస్య రోజున ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇది వదిలిన అరటి దొప్పలను చూస్తూ పులిని తలుచుకుంటే మంచిదని నమ్మకం. కాబట్టి చాలామంది ఈ పొలి దీపాలను అమావాస్య రోజును కాకుండా మర్నాడు వచ్చేటటువంటి పాడ్యమి రోజున వెలిగించుకుంటూ ఉంటారు. అందుకే దీనిని పొలిపాడ్యమి అని పిలుస్తూ ఉంటారు. కార్తీక మాసంలో దీపాలని వెలిగిస్తే స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న సంగతి పక్కన పెడితే, ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆడంబరాలు లేకుండా దేవుడిని పూజిస్తారో వారికి మంచి ఫలితం కనిపిస్తుందని ఈ కథ సారాంశం. అహంకారంతో చేసే పూజల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఈ కథ హెచ్చరిస్తుంది. అలానే అత్తాకోడల మధ్య సత్సంబంధాలు ఉండాలని నీతిని కూడా ఈ కథ మనకు చక్కగా వివరిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పులి పాడ్యమి రోజున పులి యొక్క కథను విన్నా, చెప్పినా, చదివినా కూడా వారు స్వర్గానికి వెళ్తారని ఉంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం అసలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.